మీరు ఇక్కడ చూడండి కావాలంటే ఇగో జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఇజ్జత్ తీస్తున్నటువంటి రేవంత్ రెడ్డి ఎట్లా ఇజ్జత్ తీస్తున్నాడో ఇక్కడ కనపడతా ఉంది. ఓన్లీ కాంగ్రెస్ పార్టీ ఇజ్జత్ రాష్ట్ర స్థాయిలోనే పోతే ఎట్లా, జాతీయ స్థాయిలో పోవాలి. జాతీయ స్థాయిలో పోవాలంటే ఏం చేయాలి, నేషనల్ మీడియా ఏకిపరేయాలి. నేషనల్ మీడియా ఏకిపరేయాలంటే ఏం చేయాలి, గిట్లా తాత్విక నిర్ణయాలు తీసుకోవాలి. ఇగో ఇప్పుడు చూడండి నేషనల్ మీడియా ఏది ఓపెన్ చేసినా కానీ కిందివా ఇక చూడండి ఇక ఇక్కడ కూడా చూడ్రి ముఖ్యమంత్రి ఆ రోజు మాట్లాడిన విధానము. ఈయననేమో క్లియర్గా మాకంత సపోర్ట్ అందుతా ఉంది అల్లు అర్జున్ టీం నుంచి వాళ్ళ నుంచి అని చెప్పేసి ఈయన చెప్తా ఉన్నాడు. ముఖ్యమంత్రి గారేమో ఎవరైనా చనిపోయినటువంటి రేవతి వాళ్ళ భర్త, ఇప్పుడు ఎవరైతే శ్రీతేజ్ ట్రీట్మెంట్ పొందుతా ఉన్నాడో కిమ్స్ హాస్పిటల్లో వారి తండ్రి, సో బాధితుడు ఆయననేమో నాకు అల్లు అర్జున్ టీం నుంచి వాళ్ళ నుంచి మాకు సహాయం అందుతా ఉంది, మాకు ఎప్పటికప్పుడు అందుబాటులోనే ఉంటున్నారు అని చెప్పేసి వీళ్ళు చెప్తా ఉన్నారు. ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలోనే ఏమైనా అబద్ధాలు చెప్తా ఉన్నారు చూడండి ఒకసారి. థియేటర్లో చనిపోయిన 11వ రోజు వరకు వీళ్ళు ఎవరు హీరో కానీ ప్రొడ్యూసర్ కానీ ఎవరు కానీ ఆ కుటుంబాన్ని చనిపోయిన కుటుంబాన్ని కానీ హాస్పిటల్లో చావు బతుకుల మధ్యలో ఉన్న పిల్లవాడిని పరామర్శించడానికి కూడా పోలేదు అధ్యక్ష. అట్లా ఇది ఏ రకమైన మానవత్వం అధ్యక్ష నాకు అర్థం కాదు. లేదు మేడం, అట్లా ఏం లేదు. సెకండ్ డే నుంచి మాకు సపోర్ట్ ఉంది. వాళ్ళు ఏదున్న మేనేజర్స్ వచ్చారు, మీకు ఇంతకుముందు కూడా అదే చెప్పాము, సేమ్ వాళ్ళ మేనేజర్స్ ఎవ్రీడే వచ్చి అప్డేట్ తీసుకుంటున్నారు, అన్నీ కంటిన్యూ ఉంది రెగ్యులర్గా. లాస్ట్ సర్జరీ కొంచెం ఇది అయింది కదా, సర్జరీ కూడా వాళ్ళు వచ్చి మా డాక్టర్స్తో మాట్లాడడం అదంతా కంటిన్యూ జరుగుతూనే ఉంది. అది అర్థమైందా? ఇప్పుడు సోకాల్డ్ కాంగ్రెస్ బ్యాచ్ మొత్తం ఏం మొత్తుకుంటుంది, పట్టించుకోరా కనీసం స్పందించరా అని చెప్పేసి దాడి చేస్తేందుకు ఇవన్నీ చేస్తా ఉన్నారు కదా. ఇక్కడ ముఖ్యమంత్రి స్వయంగా అసెంబ్లీలో అబద్ధం చెప్తా ఉంటే వాళ్ళ తండ్రి ఎవరైతే శ్రీతేజ్ ఉన్నాడో వాళ్ళ తండ్రి క్లియర్గా చెప్తా ఉన్నాడు, లేదు మేడం మాకు అల్లు అర్జున్కి సంబంధించినటువంటి మేనేజర్లు కానీ వాళ్ళ టీం కానీ ఎప్పటికప్పుడు మాతోటి టచ్లోనే ఉన్నారు, మా కమ్యూనికేషన్లోనే ఉన్నారు, పిల్లగాడికి సర్జరీ అయినప్పుడు కూడా వచ్చిపోయిర్రు, వాళ్ళు డాక్టర్తో మాట్లాడిర్రు, మాకు సహకారం అందుతూనే ఉంది అని చెప్పేసి ఈ ఛానల్ కూడా ఎవరితో కాదు, మళ్ళీ అదే కాంగ్రెస్ పార్టీది, ఇదే రేవంత్ రెడ్డిది. ఈయనకు సంబంధించిన ఛానల్లోనే వాళ్ళు వాస్తవాలు చెప్తా ఉన్నారు. రేవంత్ రెడ్డి ఇట్లా తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నాడు, ఈ రేంజ్లో తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నాడు. ఇదొక్కటే కాదు, ఇంకా కొత్త చర్చ దారి తీసిరు. ఏమని దారి తీసిరయ్యా అంటే ఇక చూడండి, ఇగో ఈయన ఎవరో కానీ ఈయన అడ్వకేటు పోడూరి శ్రీనివాస్ రెడ్డి అంట, ప్రభుత్వం తరఫున వకాలు తప్పించుకొని మాట్లాడుతూ ఉన్నాడు. ఈయన ఏమంటా ఉన్నాడు, ఏకంగా ఇంకొక అడుగు ముందుకేసి ప్రభుత్వాన్ని మార్చేసే కుట్ర జరుగుతూ ఉంది అంటాడు, ముఖ్యమంత్రిని మార్చేసే కుట్ర జరుగుతూ ఉంది అని చెప్పేసి వీరు సెలవిచ్చారు నా ప్రెస్ మీట్ పెట్టి. చాలా ఆనిముత్యాలు మహానుభావులు బయటకు వస్తూ ఉన్నారు, ఆనిముత్యాలు వినిపిస్తూ ఉన్నారు. మొన్న ఒక పోలీస్ ఆఫీసరు, అంతకుముందు సివి ఆనంద్ గారు, ఇప్పుడు ఈ అడ్వకేట్ గారు, వీళ్ళందరూ కూడా ఏం డైవర్షన్, ఏం డ్రామా ఇది. కేసీఆర్ మా ప్రభుత్వాన్ని కూలగొడుతున్నాడు అని చెప్పేసి సంవత్సరం పాటు డ్రామా చేసిండు రేవంత్ రెడ్డి. కేసీఆర్ కనీసం ప్రభుత్వాన్ని కూలగొట్టుడు కాదు, టచ్ కూడా చేయలే, అలానే ఆలోచన కూడా లేదు. ఒకవేళ కేసీఆరే నీ ప్రభుత్వాన్ని కూలగొట్టాలనుకుంటే అది 2 రోజులలో అయిపోయేటువంటి కథ. నీ మంత్రిత్వ వర్గంలోనే నీ క్యాబినెట్లోనే ఉన్నటువంటి కీలక మంత్రులు కేసీఆర్తో టచ్లోకి పోతే ఇటు ఎడవ చేతితోనే వద్దని పంపించిందంట. ఇది జరిగినటువంటి వాస్తవం. ఆయనకు నీ ప్రభుత్వాన్ని కూలగొడాలని ఉద్దేశం కానీ అది కానీ లేదు. ప్రజలు ఏం ఆశీర్వదించారో దాన్ని చిరసావహించేటువంటి పని ఆయన చేస్తూ ఉన్నాడు. ఆయనకు ప్రతిపక్ష నాయకుడి హోదా కట్టబెట్టిర్రు, ఆయన ఆ పని మాత్రమే చేస్తూ ఉన్నాడు. ఆయన తరపున సైనికుల లెక్క మిగతా నాయకులు జగదీష్ రెడ్డి కానీ, ఇటు కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ, ఇటు వీళ్ళు కానీ మాట్లాడుతూ ఉన్నారు. అసెంబ్లీలో కావచ్చు, లేకపోతే రకరకాల ప్లేసెస్లో కావచ్చు, ప్రజాక్షేత్రంలో కావచ్చు. అంతేగాని ప్రభుత్వాన్ని కూలగొట్టేటువంటి అవసరం కానీ ఆ పార్టీకి కానీ కేసీఆర్ కానీ ఉన్నట్టుగా ఎక్కడ కనబడతలేదు. ఒకవేళ కూలగొట్టాలనుకుంటే చిట్కేసినంత పని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూలగొట్టాడు, కానీ ఆయనకు అసలు ఆ ఉద్దేశమే లేదు. ఇక సంవత్సరం కాలం పాటు అదే ముచ్చట చెప్పుకుంటూ వచ్చిర్రు. కేసీఆర్ మా ప్రభుత్వాన్ని కూలగొడదామని చూస్తున్నాడు ప్రచారం చేసుకుంటూ వచ్చిండు. ఎట్లాగో మీడియా ఉంది కాబట్టి మీడియా కూడా దాన్నే పదే ప్రచారం చేసింది. ఆయన కూలగొట్టేటువంటి ప్రయత్నం చేయట్లేదు అనేది ప్రజలకు అర్థమైపోయింది. ఏడాది కాలంగా రేవంత్ రెడ్డి చెప్తున్నది ఉట్టి ముచ్చట్లే, ఇవన్నీ అబద్ధాలని కూడా అర్థం చేసుకున్నారు. అర్థం చేసుకున్నాక ఇప్పుడు కొత్త డ్రామా ఏంది, అల్లు అర్జున్ పుష్ప అంట ఈ ముఖ్యమంత్రిని మార్చేసే కుట్ర చేస్తుండంట. ఇది దేంతో వాళ్ళనో అర్థం కాని పరిస్థితి. ఇక చూడండి అదే మాట్లాడుతూ ఉన్నాడు. ఇగో
పుష్ప 2లో చూపించినట్లే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మార్చేసే కుట్ర చేస్తున్నారు అంట. ఇక చూడు ఒక కుట్ర, ఆ కుట్రనే ఇప్పుడు మీకు చెప్పబోతున్నారు. ఏయ్ చెప్పు, వినండి. చెప్తూ. డీస్టెబిలైజేషన్ ఆఫ్ రేవంత్ సర్కార్. ఆహా, డీస్టెబిలైజేషన్ ఆఫ్ రేవంత్ సర్కార్. ఓహో, అంటే ఈ ప్రభుత్వాన్ని కూలదోయాలని ట్రై చేస్తున్నారు. ఇక ముఖ్యమంత్రి కూడా మనం కాపాడలేడు. కాబట్టి ఆ సినిమాలో ఏం చెప్పారు, ఏమి చేశారు మీరు చూసుంటారు. అదే ఇక్కడ రీల్ లో జరిగిన స్టోరీని రియల్ గా చేయాలని చూస్తున్నారు. ఇవాళ రేవంత్ గారి సర్కార్ని కూలదోసి వాళ్ళకు అనుకూలమైన ముఖ్యమంత్రి పెట్టాలనే కుట్రతోటి గత 48 గంటలు ఈ హైదరాబాద్ లో రాజకీయాలు నడుస్తున్నాయి. ఎంత సార్ ప్యాకేజ్? ఎంత ప్యాకేజ్ మీ ప్రెస్ మీట్ పెట్టేందుకు? 1 కోటి 2 కోట్ల ఎంత మీ ప్యాకేజ్? ఎంత ఏం నమ్మితట్టు ఉందా? అల్లు అర్జున్ సినిమా ఇండస్ట్రీ, అల్లు అర్జున్ సినిమా హీరో ఆయన ఒక ప్రభుత్వాన్ని మార్చేసేస్తాడా? అంత తుపేల్ ప్రభుత్వం ఇది. రేవంత్ రెడ్డి అంత శతగానోడా? ఎవడు పడితే ఆడు గులగొట్టొచ్చా రేవంత్ రెడ్డి సర్కార్ని? నాకు నచ్చకపోతే ఇప్పుడు నేను పోయి గులగొట్టొచ్చా? అంటే ఏంటి కదా, ఎట్లా కులగొట్టడం అంటే ఎట్లా? దానికి అర్థం పర్థం ఏమన్నా ఆరోపణలు చేస్తుంటే ఆ ఆరోపణకు ఎక్కడో ఒక మూలాన, ఏడనో ఒక మూలాన గింతనన్న వాస్తవానికి దగ్గరగా ఉండాలి కదా. ఏమన్నా పనికి మాలిన ఆరోపణనేనా ఇది? అక్కడికి వచ్చేటువంటి ఆరోపణనేనా ఇది? ఒక సాధారణ సినిమా హీరో ఒక ప్రభుత్వాన్ని ఎట్లా కూలగొడతాడండి? ఏ రకంగా కూలగొడతాడు? ఆయన వెనకాల ఏమైనా ఎమ్మెల్యేలు ఉన్నారా? స్వయంగా వాళ్ళ మామ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాడు ఆయన. అలా మామ పోతేనే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పట్టించుకుంటలేరు. గాంధీ భవన్ పోయి మొన్న ఉట్టినే బయటికి వెళ్ళి వచ్చిండు. ఆయన ఎట్లా కూలగొడతాడు ప్రభుత్వాన్ని? ఏ రకంగా కూలగొడతాడు? మాట్లాడుతున్నప్పుడు ఏమన్నా కొంత సోయి ఉండి, ఇంగితం ఉండి, రేవంత్ రెడ్డి కానీ లేకపోతే కానీ మాట్లాడుతోలకన్నా ఉండాలి కదా కొంచెం అంతనన్నా. మీ ప్యాకేజ్ తగ్గట్టుగా మొన్న ఆయన వచ్చి మాట్లాడిపోయిండు, ఇవాళ నువ్వు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. మరి ఆ ప్యాకేజ్ ఎంతనో మీకు మాట్లాడుతున్నందుకు, లేకపోతే మీకు ఏమేమి ఎరేస్తూ ఉన్నారో తెలియదు. కానీ వచ్చే గిట్ల పచ్చి అబద్ధాలు చెప్పేసి వీటిని ప్రచారం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారంటే మీరు మహానుభావులు, మామూలు మహానుభావులు గారు. కేసీఆర్ కూలగొడతాడు అని చెప్పేసి ప్రచారం చేయించుకోరు. కేసీఆర్ కూలగొట్టాడు, కనీసం నీ ప్రభుత్వం దిక్కు కూడా తిరిగి చూస్తలేడు. దాన్ని ముట్టుకుంటే ఆ గబ్బు మన చేయి కడుతుందని చెప్పేసి ఆయన చాలా దూరంగా ఉన్నాడు అని చెప్పేసి ప్రజలకు కూడా అర్థమైంది, కాంగ్రెస్ పార్టీ కూడా అర్థమైంది. కేసీఆర్ కూలగొడతాడంటే నమ్మలేరు. ఇంకా ఇప్పుడు అల్లు అర్జున్ కూలగొడతాడంట ప్రభుత్వాన్ని. మళ్ళొకసారి నూరి అనుమత్యాలని ఇంకొకసారి నూరి ఒక కుట్ర. చెప్పు, కుట్రనే ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. చెప్పు వినండి. డీస్టెబిలైజేషన్ ఆఫ్ రేవంత్ సర్కార్. డీస్టెబిలైజేషన్ ఆఫ్ రేవంత్ సర్కార్ అంటే ఈ ప్రభుత్వాన్ని కూలదోయాలని ట్రై చేస్తున్నారు. ముఖ్యమంత్రి కూడా మనం కాపాడలేడు. కాబట్టి ఆ సినిమాలో ఏం చెప్పారు, ఏమి చేశారు మీరు చూసుంటారు. అదే ఇక్కడ రీల్ లో జరిగిన స్టోరీని రియల్ గా చేయాలని చూస్తున్నారు. ఇవాళ రేవంత్ గారి సర్కార్ని కూలదోసి వాళ్ళకు అనుకూలమైన ముఖ్యమంత్రి పెట్టాలనే కుట్రతోటి గత 48 గంటలు ఈ హైదరాబాద్ లో రాజకీయాలు నడుస్తున్నాయి. అబ్బా, ఇంకా ఆయన రేవంత్ రెడ్డికి నక్కకి నాగలోకం కన్నా తేడా అండి. రేవంత్ రెడ్డి ఈజ్ ఏ మాస్ లీడర్, ఈజ్ సీఎం. 28 రాష్ట్రాలలో సీఎం ఆయన. ఇతనెవరు? తాత పేరు పెట్టుకొని అంటే 28 రాష్ట్రాలకు 20 సీఎమ్మా? 28 రాష్ట్రాలకు ముఖ్యమంత్రి సీఎం. మన రేవంత్ రెడ్డి సీఎమ్మా? నీ కథ. ఈయన లాయర్ అంటున్నా. మరి చదివే లాయర్ అయిందా లేకపోతే కొనుకొచ్చుకొని లాయర్ అయిందా? మన మిగతా కొంతమంది బీజేపీ నాయకులు కొనుకొచ్చుకుంటూ చూసినాం. ఆ రాష్ట్రానికి వెళ్ళి ఈ రాష్ట్రానికి వెళ్ళి పట్టాలు, అట్లా పట్టాలు కొనుకొచ్చుకొని మరి ఈయన లాయర్ అయిందా? ఎట్లా అయిందో అర్థమవుతలేదు. 28 రాష్ట్రాలకు సీఎం అంట ఆయన ముఖ్యమంత్రి. మన ఎవరు? రేవంత్ రెడ్డి. ఒక రాష్ట్రం తెలంగాణకే కాదు. అంటే ఈ సౌభాగ్యము, ఈ భాగ్యము తెలంగాణ ప్రజలు ఒక్కరికే ఎందుకు, మొత్తం రాష్ట్రంలో ఉన్నట్టు దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకు ఉండాలని చెప్పేసి అన్ని రాష్ట్రాలకు పనిచేశాడు అనమాట ఈ లాయర్ గారు. లాయర్ కాదు, నేను లయ్యర్. పోడూరు శ్రీనివాస్ రెడ్డి రెడ్డి కదా, ఆ మాత్రం ఉంటుందిలే. సో వన్ ఈస్ దట్ ఇన్ నెక్స్ట్ 2-3 డేస్ లో అల్లు అర్జున్ గారి బెయిల్ క్యాన్సిల్ కావటము సత్యము. ఎట్లా చెప్తావు సార్ నువ్వు? జడ్జి నీ జేబులో ఉన్నాడా? కోర్టు నీ జేబులో ఉందా? న్యాయస్థానం నీ జేబులో ఉందా? లేకపోతే రేవంత్ రెడ్డి జేబులో ఉందా? చంద్రబాబు నాయుడు జేబులో ఉందా? ఎవడి జేబులో ఉందని రద్దతని చెప్తాను?
అంటే కోర్టు ఏం డిసిజన్ తీసుకుంటుందో ముందే మీరు ఊహించి చెప్పారన్నమాట. బెయిల్ రద్దు అవుతుంది, 2-3 రోజుల్లో తథ్యంగా రద్దు అయిపోతుంది అని చెప్పేసి ఈయన పోడూరు శ్రీనివాసరెడ్డి చెప్తా ఉన్నారు. హానరబుల్ జడ్జిలు ఎవరైతే ఉన్నారో, న్యాయమూర్తులు ఎవరైతే ఉన్నారో, న్యాయాన్ని కాపాడేటువంటి జడ్జిలు ఎవరైతే ఉన్నారో వారందరూ ఈయన మీద ఒకసారి చర్య తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. కోర్టు బెయిల్ రద్దు చేస్తుంది, ఇది తథ్యము అని చెప్పేసి ఆయన పబ్లిక్ ప్లేస్లో బహిరంగంగా ప్రెస్ మీట్ పెట్టి చెప్తా ఉన్నారు. అంటే ఈయన జేబులోనే ఉన్నదన్నమాట న్యాయ వ్యవస్థ, జడ్జిలు గారు మొత్తం ఈయన జేబులోనే ఉన్నారన్నట్టు. ఈయన ఏం చెప్తే అది చేస్తారన్నట్టు. ఎవరు? ఈ పోడూరి శ్రీనివాసరెడ్డి అంటే ఆయన ఏమి చెప్తే అది చేస్తారన్నట్టు. చివరికి పోలీస్ వ్యవస్థను ఎట్లాగో కల్పిట్ చేసి పడేసిరు. పోలీస్ వ్యవస్థ మన రేవంత్ రెడ్డి గారి హోంమంత్రి ఏం చెప్తే అదే నడుస్తూ ఉంది. అలాగనే ఇప్పుడు న్యాయ వ్యవస్థ కూడా మీ జేబులోనే పెట్టేసుకున్నారా? ఎవరికి బెయిల్ రావాలి, ఎవరికి బెయిల్ రావద్దు, ఎన్ని రోజులకు బెయిల్ రావాలి, ఎన్ని రోజులకు బెయిల్ రావద్దు, ఈ రకంగా మొత్తం మీరే స్క్రిప్ట్ రాసేసుకుంటున్నారా? జడ్జిలకు కూడా మీరే ఆదేశాలు జారీ చేస్తూ ఉన్నారా? మీరు చెప్పిన దాని ప్రకారం చూస్తే మరి గట్లనే అనిపిస్తుంది. ఇదేం దుర్మార్గం, ఇదేం అరాచకం, ఇది ప్రజాస్వామ్యమా? ఇది ప్రజాపాలన అని పేరు చెప్పుకుంటున్నారు కదా, ఇది ప్రజాపాలన కాదు, దుర్మార్గపు అరాచకపు పాలన ఇది. ప్రజలను వంచేటువంటి పాలన ఇది, ప్రజలను ఏమార్చేటువంటి పాలన ఇది. ఇందిరమ్మ రాజ్యం అంటే ఎమర్జెన్సీ రోజులు ఎట్లా గుర్తొస్తాయో, రేవంత్ రెడ్డి సర్కారు పాలన అంటే ఎమర్జెన్సీకి మించినటువంటి చీకటి రోజులు గుర్తు వస్తూ ఉన్నాయి. ఇవాళ జరుగుతూ ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో. ఇలాంటి పనికి మాలిన బ్యాచ్ మొత్తం వచ్చి ప్రజలకు నీతులు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం అంటే కూలగొడతారంట. ఒక విషయం మాత్రం చెప్పదలుచుకున్నా 100%, ప్రభుత్వాన్ని కూలగొట్టాలంటే ఏ కేసీఆర్తోనో ఎవరితోనో అవసరం లేదు. ఈ ప్రజలు ఏ ప్రజలైతే రేవంత్ రెడ్డిని అందలం ఎక్కిచ్చిర్రో అదే ప్రజలు ఈ రేవంత్ రెడ్డి సర్కారును, రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి పదవి నుంచి దింపుతారు. ప్రజలు దింపుతారు. ఏ ఒక్కరు తలుచుకుంటే దిగేటిది కాదు. ఆ రోజు చాలా దగ్గరలోనే ఉన్నది. రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి దుర్మార్గాలకు, ఆయన కుటుంబం చేస్తున్నటువంటి దుర్మార్గాలకు ఇక చూస్తూ ఉన్నారు ప్రజలు. రేపు రైతు భరోసా ఎంతమందికి ఇస్తావో ఇయ్యి, ఎంతమందికి ఎగ్గొడతావో ఎగ్గొట్టు, అప్పుడు చూపిస్తారు ప్రజలు తడాకా ఏంటిదో. సమయం దగ్గర పడ్డది. ఇక ఏడికైనా కానీ చూస్తారు. ఒక పిల్లిని లోపలేసి ఓ ఇంట్లో వేసి దాన్ని కొట్టేటువంటి ప్రయత్నం చేస్తే ఆ పిల్లి పీక పట్టుకొని ఈ బొడిగా పట్టి పీకేస్తుందంట. ఇలా అధికారం వచ్చింది కదా అని చెప్పేసి జనాన్ని ఒక సఫకేషన్కి గురి చేస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి. ఆ సఫకేషన్ చాలా రోజు భరించరు, తిరగబడరు అనుకో. రేవంత్ రెడ్డి కాదు కదా, అలా ముత్తాత వచ్చినా కానీ ఆపలేరు ఆ తిరుగుబాటుని. ఆ రకంగా ఉండబోతా ఉంది భవిష్యత్తులో. ఇంకా ఇప్పటికైనా దుకాణం బంద్ చేసేది. ఇక ఈ ప్రచారాలు, నా ప్రభుత్వాన్ని కూలగొడతారు, వీళ్ళు కూలగొడతారు, వాళ్ళు ఈ చిల్లర మాటలు ఇవన్నీ బంద్ చేసేది. బంద్ చేసి ప్రజలకు అవసరం వచ్చేటువంటి కార్యక్రమాలు చేయండి. సంక్షేమం మీద దృష్టి పెట్టండి. ఏడాది కాలం అయిపోయింది. ఏడాది కాలం కాదు, ఇంకా ఏడాది అయిపోయి ఇంకొక 4 రోజులు పోతే 1 నెల అయిపోతుంది. మీరు చూస్తుండగానే ఐస్ గడ్డ కరిగిపోయినట్టే కరిగిపోతుంటుంది కాలం. ఒకసారి చేసినటువంటి దాన్ని సరిదిద్దుకోవడం, మీరు ఇప్పుడు ఈ సంవత్సర కాలంలో చేసినటువంటి తప్పును సరిదిద్దుకోవడానికి ఇంకా మీకు 3.5 సంవత్సరాల సమయం ఉన్నది. ఆ 3.5 సంవత్సరాల సమయం లోపల ఈ తప్పును సరిదిద్దుకొని ప్రజా సంక్షేమాన్ని, ప్రజారంజక పాలనను అందించండి. అలా కాకుండా గిట్లనే డైవర్షన్లు చేస్తాం, ఇలాంటి ఫేకుడ్ బ్యాచ్లని, బేవర్స్ బ్యాచ్ని తీసుకొచ్చి ఏదో రేవంత్ రెడ్డి మీద సింపతి కురిపించేటువంటి ప్రయత్నం చేస్తామంటే 200% అది తిరిగి రివర్స్ అవుతుంది. 100% నీకు కూడా ఆ రకమైనటువంటి బుద్ధి చెప్పబోతా ఉన్నారు. అందుకే కాంగ్రెస్ పార్టీకి ఏం చేస్తా ఉన్నాడు ఈయన, కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ తెలంగాణలో జరిగినటువంటి డ్యామేజ్ సరిపోతలేదు. అందుకే జాతీయ స్థాయిలో రేవంత్ రెడ్డి అదృష్టమా అని ఈ రకంగా నడుస్తా ఉంది వ్యవహారం. Accused is concerned, he's also seen with the Chief Minister Revanth Reddy. This is Nagaraju and he is the OU-JAC member and Congress. More details are emerging of the vandalism that took place right outside Allu Arjun's house. One of the attackers, vandals, whose name has emerged. ఇట్లా జాతీయ స్థాయిలో Mr. Tom Badakkar was also with us on the broadcast. What do you make of the pictures that have now been going viral of the prime accused who is seen with the ఇట్లా జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ తీస్తా ఉన్నాడు, జాతీయ స్థాయిలో తీస్తా ఉన్నాడు. నిన్న కూడా టీవీ డిబేట్లలో ఇదే నడుస్తూ ఉంది. ఇలా టీవీ డిబేట్లలో ఉంటే నేషనల్ ఛానల్లో రిపబ్లిక్ టీవీ అనుకుంటా, ఆ టీవీ డిబేట్లో ఉంటే ఏకంగా ఇదే కాంగ్రెస్ వాళ్ళు ఫోన్లు చేసి తిడతా ఉన్నారు.
అది కూడా లైవ్లో టెలికాస్ట్ అయ్యింది. అంటే కాంగ్రెస్ ఎంత దరిద్రమైన పాలన చేస్తూ ఉందో దేశ ప్రజలు చూస్తూ ఉన్నారు. ఇప్పుడు మార్పు మాకు ఒక్కసారి అవకాశం ఇయ్యరు అని చెప్పేసి ఇక్కడ ఒకలాడి ఏడుపులు వేస్తే తెలంగాణ ప్రజలు మోసపోయారు, కానీ దేశం అంతా చూస్తారేమో తెలుసుకుంటూనే ఉంది ఓరేమైందో దుర్మార్గంగా ఉంటుందా ఇలాది అని చెప్పేసి. రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీకి స్మార్ట్గా చెక్ పెట్టేసిండు.